పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరులు జారీ చేసిన వీసాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దాదాపు అన్ని రకాల వీసాలను రద్దు చేసి 72 గంటల్లోగా స్వదేశానికి వెళ్లిపోవాలంటూ గడువు విధించింది. సాధారణ వీసాల కంటే గడువు ఆదివారం ముగియగా వైద్య వీసాలపై వచ్చిన వారికి మంగళవారం వరకు గడువు ఉంది. నేపథ్యంలో కేంద్రం విధించిన గడువు తర్వాత కూడా భారత్ లోనే ఉండిపోయిన పాకిస్తానీ పౌరులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలోనే ఉన్న విదేశీయులకు 3 ఏళ్ల జైలు శిక్ష లేదా 3 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ 2 విధించే అవకాశం కూడా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం దాడి తర్వాత భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సుల మేరకు పాక్ పౌరులకు వీసా సేవలను తక్షణమే నిలిపివేయాలని భారత ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. ఇక వీసాలను ఏప్రిల్ 27, 2025 నుంచి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వైద్య వీసాలకు మాత్రం ఏప్రిల్ 29, 2025 వరకు గడువు ఇచ్చారు. సుమారు 12 రకాల వీసాలు కలిగిన పాక్ పౌరుల అధికారంలోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఆ దేశాల నేపథ్యంలో గత 3 రోజులుగా పంజాబ్ లోని అట్టారి వాఘా సరిహద్దు ద్వారా భారీగా ప్రజల తరలింపు జరిగింది. శుక్రవారం నుంచి మొత్తం 509 మంది పాకిస్తానీ జాతీయులు, వీరిలో 9 మంది దౌత్యవేత్తలు అధికారులు ఉన్నారు. భారత్ ను విడిచి తమ స్వదేశానికి వెళ్లినట్టు అధికారులు పీటీఐకి తెలిపారు. అదే సమయంలో పాకిస్తాన్ లో ఉన్న 745 మంది భారతీయులు, 14 మంది దౌత్యవేత్తలు అధికారులతో సహా ఇదే మార్గం గుండా సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చినట్లు వెల్లడించారు.